వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. గంగా నదిలో మునిగితే సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని అందరూ నమ్ముతారు. కానీ ఓ తల్లి కూతుళ్ళు మాత్రం వాళ్ళు చేసిన పాపాన్ని గంగా నదిలో కలిపేసి చేతులు దులుపుకుందామని వచ్చి అడ్డంగా బుక్ అయిపోయారు. ఈ ఘటన ఉత్తర కోల్కతాలోని అహిరీటౌలా హుగ్లీ నది వద్ద చోటు చేసుకుంది. ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు మహిళలు తల్లి కూతుళ్ళు ఓ పెద్ద ట్రాలీ సూట్ కేస్ బ్యాగుతో హుగ్లీ నది వద్దకు వచ్చారు. టాక్సీ నుంచి దిగిన వాళ్ళిద్దరూ ఆ బరువైన సూట్ కేసును కష్టంగా మోసుకుంటూ గంగానది ఘాట్ ప్రాంతానికి చేరుకున్నారు. ఇదంతా గమనిస్తున్న స్థానికులు ఆ బ్యాగులో అసలు ఏముంది, ఎందుకు కష్టపడుతున్నారంటూ ఆరా తీశారు. వాళ్ళ మాటలను లెక్క చేయకుండా సూట్ కేసును నదిలో పడేసేందుకు ఆ తల్లి కూతుళ్ళు ముందుకెళ్లారు. మహిళల కదలికలపై అనుమానం వచ్చిన స్థానికులు వారిని అడ్డగించారు. ఆ సూట్ కేసులో ఏముందో చూపించాలని పట్టుబట్టారు. అయినప్పటికీ వారు వినలేదు. దానిలో కుక్క మృతదేహం ఉందంటూ ఏవేవో మాయమాటలు చెప్పారు. ఆ మహిళల సమాధానం సరిగ్గా లేకపోవడంతో సూట్ కేసును తెరిచి చూశారు స్థానికులు. ఇంకేముంది, దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు, భయపడ్డారు కూడా. దానిలో ముక్కలు ముక్కలుగా నరికిన ఒక మహిళ మృతదేహాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. సూట్ కేసులో ఉన్న మహిళ మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళను హత్య చేసి గంగానదిలో పడేసేందుకు తల్లి కూతుళ్లు ప్రయత్నించినట్లు గుర్తించారు. ట్రాలీ బ్యాగులో లభ్యమైన మృతురాలి పేరు సుమితా ఘోష్ అని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన ఇద్దరు మహిళలు ఫల్గుని ఘోష్, ఆర్తి ఘోష్గా చెప్పారు. వీరిద్దరూ తల్లి కూతుళ్ళు. అయితే మరణించిన సుమితా ఘోష్, ఫల్గుని ఘోష్ అత్త అని, వీరంతా మధ్యగ్రామ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్నట్టు తెలుసుకున్నారు. అసలు ఆ మహిళను ఎందుకు హత్య చేశారో తెలుసుకోవడానికి నార్త్ పోర్ట్ పోలీస్ స్టేషన్ అధికారులు అరెస్ట్ చేసిన వారిని ఇప్పుడు విచారిస్తున్నారు. కుటుంబ కలహాలతోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు ఇప్పుడు పేర్కొంటున్నారు. ట్రాలీ బ్యాగును స్వాధీనం చేసుకున్న పోలీసులు శరీర భాగాలను పోస్ట్ మార్టం కోసం పంపారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా మరణానికి కారణం స్పష్టంగా తెలుస్తుందని దర్యాప్తు అధికారులు ఇప్పుడు భావిస్తున్నారు. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్ ఆన్ ఆర్టీవీ క్రైమ్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.